ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక ఆడబిడ్డ పురిటి నొప్పులతో హాస్పిటల్కి డోలులో తీసుకుని వెళ్తున్నారు. ఆ వీడియోలో కనీసం ఎర్రమట్టి రోడ్డు కూడా లేదు. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది అని సంకలు కొట్టుకుంటూ ఉంటాం కదా. పెద్ద పెద్ద నేషనల్ హైవేలు రోడ్లు వేసుకుంటున్నాం. జై 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 రన్ని వెళ్ళిపోతుంటాం. కానీ గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేనటువంటి గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి స్కూళ్ళు దూరం, వాళ్ళకి రోడ్లు దూరం, వాళ్ళకి ఆసుపత్రులు దూరం, వాళ్ళకి అభివృద్ధి ఆమడ దూరంగా బ్రతుకుతుంది. అయితే అమాయక గిరిజన ప్రజలు 5 సంవత్సరాలకి మాత్రమే గుర్తుకొచ్చే ఒక ఓటు బ్యాంకు లాగా కనబడుతుంది. ఈ గిరిజన గ్రామ ప్రజలు ఇంతమంది ప్రజానాయకులను చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. వచ్చారు, చూశారు, వెళ్ళారు, వచ్చారు, చూశారు, వెళ్ళారు. మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు ఇది వస్తుంది, అది వస్తుందని చెప్పడమే కానీ ఈ రోజుటికి వాళ్లకు అభివృద్ధి అనేది కనీసం ఏ రోజు కూడా నిధులు ఏర్పాటు చేసిన చరిత్ర లేదు. ఏ నాయకుడు వచ్చినా ఎలక్షన్ టైంలో ఊరికి కొద్దిపాటి దూరంలో వచ్చి వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకోకుండా అటు నుంచి అటే వెళ్ళిపోయిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ గతంలో అధికారం లేని సమయంలో గిరిజన ప్రాంతాలని సందర్శించినప్పుడు ఒక ముసలావిడ చెప్పిన మాట ఈ వీడియోలో చూడండి. అతను వచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు 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 అని ఎంత నమ్మకంగా చెప్తుంది అండి. ఆ వీడియో బాగా చూడండి. ఆ ముసలావిడ అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేడు, జస్ట్ విజిటింగ్కి వచ్చాడు అంతే. వాళ్ళ ఊర్లోకి వచ్చిన మొట్టమొదటి నాయకుడు అంట. ఎంతసేపు ఉన్నా ఊరికి కొద్ది దూరంలో వచ్చి వెళ్ళిన వారే తప్ప ఎవరు కూడా నడి ఊరిలోకి వచ్చిన వారు లేరు అని చెప్తుంది. ఇది ఆయన అధికారంలో లేనప్పుడు వెళ్ళాడు. అప్పుడు మాటిచ్చాడు, నేను ఖచ్చితంగా వస్తాను అని. ఆ మన్యం ప్రజలకు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారిని ఇక్కడ పరిస్థితులను వివరించి తన శాఖలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు వాళ్ళకిచ్చిన మాటకు కట్టుబడి ప్రతి గిరిజన గ్రామంలో 3 విడతల చొప్పున అక్షరాల 4000 తాండాలకు 280 కోట్ల డ్రైనేజీ రోడ్లు పనులకు నిధులు సమకూర్చారు. నిజానికి అక్కడ ప్రజలు సంతోషం చూస్తుంటే ముచ్చటేస్తుంది, నిజంగా ముచ్చటేస్తుంది. చాలా సంవత్సరాలుగా చాలా చాలా బాధలు పడ్డారు. మనకు హాస్పిటల్ దగ్గరనే ఉన్నాయి, రవాణా వ్యవస్థ అన్ని దగ్గరనే ఉన్నాయి, కాబట్టి మనకు అన్ని సకాలంలో అన్ని పనులు జరుగుతాయి. కానీ ఒక చోట ఒక మాట అన్నాడు, 2019లో నన్ను ఓడించారు, నేను మీకోసం నిలబడతానా లేదా అని నాకు పరీక్ష పెట్టారు. మీరు పెట్టిన పరీక్షల్లో నేను గెలిచాను అని చెప్తూ నేను మీసం వెలేస్తేనో పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి. ఛాతీ కొట్టుకుంటేనో రోడ్లు పడవు. మీ గురించి సీఎంకు పిఎంకు ఇక్కడ పరిస్థితులను వివరించి మీకోసం నిధులను రాబట్టాను. ప్రతి గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి లక్ష్యంగా మీకోసం 2 నెలలకోసారి ఇక్కడున్న ప్రతి గిరిజన ప్రాంతంలో పర్యటిస్తానని మాటిచ్చాడు. ప్రతి గిరిజన బిడ్డలకు వారికి నైపుణ్యాల్లో కృషి ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి గిరిజన ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతాలకు అభివృద్ధి చేస్తానని మాటిచ్చాడు. ఎవరో ఒక వ్యక్తి అంటూ ఒక గ్రామ బిడ్డ, సార్ మీ గుడి కడతాం సార్ అంటే, నాకేం వద్దయ్యా, ఇక్కడ వద్దు, ఒక విద్యాలయం స్కూల్స్ ఉంటే బాగా ఉంటుంది అన్నట్టుగా సంతోషానికి నీ వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి జోరున వర్షం అయినప్పటికీ ఆయన ప్రయాణం ఆపకుండా అలానే కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు నాకు నిన్న చాలా సంతోషం అనిపించింది.
ఇంకొక మాట కూడా అన్నాడు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఈర్షగా ఉంది అంటూ. ఇంత అందమైన ప్రకృతిలో ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నారు అని అంటూ, నాకు ఈర్ష్య ఉండదు కానీ మిమ్మల్ని చూసి ఈర్షగా ఉంది అన్నట్టు తన మనసులోని మాటను బయటపెట్టాడు. నిజంగా మన గిరిజన ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరిలో సంతోషంగా కనపడుతున్నారు. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. నేను కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాను. నాకు ఒక ఫౌండేషన్ ఉండేది. శ్రీశైలం ఫారెస్ట్ ప్రాంతాల్లో నా ఫౌండేషన్ తరపున కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను. అప్పుడు గిరిజన ప్రాంతాల్లో నేను చాలా చూశాను. డ్రైనేజీ సిస్టమ్లు కానీ, రోడ్లు కానీ, కనీస సౌకర్యాలు లేనిటువంటి చూశాను. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో లేనివి కూడా చూశాను. అలాంటి పరిస్థితులు నేను చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ గిరిజన తాండాలకు అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అభివృద్ధి పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా డిప్యూటీ సీఎం గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది ఏమైనప్పటికీ నేను చెప్తే చివరి మాట సత్యమేవ జైతే వందే మాతరం. చల్.